ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాధారణంగా ఎక్కడో విదేశాల్లోనో లేదో బాంబే, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనో వినిపించే న్యూడ్ కాల్స్ విష సంస్కృతి ఇప్పుడు ఏపీలో కూడా చిన్న పట్టణాలకు పాకింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం కేంద్రంగా ఒకే కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నగ్న చాటింగ్ దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో విజయవాడ కేంద్రంగా ఇవే పనులు చేసిన సదరు కుటుంబం ఇప్పుడు తెనాలని తమ అడ్డాగా మార్చుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ దందా వెనుక అత్త, కోడలు, కుమారుడు మరియు పిన్ని ఇలా మొత్తం 4 కుటుంబ సభ్యులు బృందం ఉంది. వీరంతా కలిసి ఒక వ్యవస్థీకృత నేరముఠాగా ఏర్పడి ఈ అశ్లీల వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. గతంలో విజయవాడలో ఇదే తరహా దందా చేస్తూ పోలీసులు చిక్కిన వీరు గత 6 నెలల క్రితం తమ మకాంను తెనాలికి మార్చారు. ఇక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని బయట ప్రపంచానికి తెలియకుండా తమ ఆన్లైన్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వీరు ప్రధానంగా విదేశాలకు చెందిన ఆ పోర్టల్స్ ఉంటాయి కదా, నీలి పోర్టల్స్, ఆ వెబ్సైట్లలో లాగిన్ అయ్యి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ఈ ఆన్లైన్ టెక్నాలజీ మరియు కస్టమర్లను డీల్ చేసే బాధ్యతను ఆ కుటుంబంలోని ఆ కుమారుడు చూసుకుంటాడు. ఎవరైనా కస్టమర్ సదరు పోర్టల్ ద్వారా వీరిని సంప్రదించినప్పుడు తొలుత మహిళల ముఖానికి మాస్క్ ధరించి కనిపిస్తారు. కస్టమర్ అడిగినంత నగదు ముందే ఆన్లైన్ ఖాతాలో జమ అయిన తర్వాత వారు నగ్నంగా మారి ఆ వీడియో చాటింగ్ చేస్తారు. కేవలం ఇంట్లో వారే కాకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతర మహిళలను నగదు ఆశ చూపించి ఈ రొంపిలోకి కుమారుడు తీసుకొస్తున్నాడు. నిజంగా ఎంత దారుణం అంటే ఈ యొక్క న్యూడ్ కాల్స్ విష సంస్కృతి చిన్న చిన్న పట్టణాల్లో కూడా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ ఇలాంటి మెట్రో సిటీస్ కాకుండా ఈ యొక్క చిన్న చిన్న పట్టణాలు తెనాలి, విజయవాడ ఇలాంటి సిటీస్లో కూడా వెలుగు చూడటం నిజంగా దారుణమైన విషయం. అండ్ ఒక ఇంట్లో చెందిన ఒక అత్త, కోడలు, పిన్ని, కొడుకు. సో బేసిక్గా ఏంటి, ఇంట్లో అత్త ఏం చేస్తుంది, ఇంట్లో వాళ్ళకి వండి పెడుతుంది ఆవిడకి ఓపిక ఉంటే, లేదంటే కృష్ణారామ అంటూ ఒక పక్కన ఉంటుందన్నమాట. వీళ్ళు కోడలు, మనవడు వాళ్ళ హెల్ప్ తీసుకొని తన కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు అందరూ కలిసి చేసేది చాలా డిఫరెంట్. నార్మల్గా అందరిళ్లలో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి, బట్ వీళ్ళ ఇంట్లో మాత్రం వీళ్ళు చేసే దందా అంతా ఇంత కాదు. ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఒంటరి మహిళలు, వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళతో మీకెంత ఇస్తాం, మాకెంత వస్తుంది అని చెప్పడం, కొంచెం తెలివైన వాళ్ళకేమో మ్యాటర్ మొత్తం చెప్పేయడం. సో ఇవి పోర్టల్స్. ఇలా ఒక కస్టమర్ మన దగ్గరికి వస్తారు, ఆ కస్టమర్ దగ్గర నుంచి మనం ఫస్ట్ చాట్ చేయాలి, మాస్క్ పెట్టుకొని చాట్ చేయండి. ఎప్పుడైతే మనం అడిగిన డబ్బులు కస్టమర్ ఇస్తాడో ఆ తర్వాత ఏదైతే ఇంకా అలాంటి పనులు, తమ పరువాలను చూపించడం, తమ అందాలను చూపించడం, ఆడతనాన్ని, అమ్మతనాన్ని చూపించడం వీళ్ళందరికీ పరిపాటిగా మారిపోయింది. డబ్బులతో ఏమైనా చేయొచ్చు, డబ్బులతో ఒక ఆడదాన్ని వేలం వేయొచ్చు అని చెప్పి ఇలాంటి దందాలు, అంటే ఆడవాళ్ళు సమాజంలో ఎంత పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు అంటే, ఒక 4,000, 5,000 రూపాయల జాబ్ దగ్గర నుంచి ఒక నెలకి 4 లక్షలు సంపాదించే వరకు ఇవాళ లేడీస్ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం పనిచేస్తారు, ఎన్నో ఎఫర్ట్స్తో పనిచేస్తూ ఉంటారు, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, అవన్నీ తట్టుకొని కూడా వాళ్ళు నిలబడుతున్నారు. కానీ ఇలాంటి కేటుగాళ్ల వల్ల పని చేయాల్సిన వాళ్ళు కూడా దీంట్లోకి మారిపోతున్నారు. ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తెనాల్లో వెలుగు చూసిన ఘటన. సో ఈ విజయవాడలో న్యూడ్ కాల్స్ వ్యవహారాన్ని నడిపిన కుటుంబమే 6 నెలల క్రితం తెనాలికి మకాం మార్చి దందా కొనసాగిస్తున్న తీరుపై ఇప్పుడు పోలీసులు చాలా లోతుగా విచారిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది అమ్మాయిలు ఫస్ట్ స్టార్టింగ్లోకి దింపుతారు ముగ్గులోకి. ఆ తర్వాత అంటే నోటితో చెప్పరాని పనులు అవన్నీ, అలాంటి పనులు చేపిస్తూ ఈ యొక్క విష సంస్కృతిని ఇంకా జనాల్లోకి, యాక్చువల్లీ ఆ వెబ్సైట్ పేరు, ఆ పోర్టల్స్ పేరు నేను మీకు చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని దానిలోకి లాగిన్ అయ్యేవారు కూడా ఉండకపోరు. అండ్ ఆ వెబ్సైట్స్ అంత సేఫ్ కాదు, దాని నుంచి చాలా ఫిర్యాదులు ఉన్నాయి గతంలో. ఇప్పుడు ఏదైతే వీళ్ళు నిర్వహిస్తున్నారో ఆ టెక్నాలజీ మొత్తం అయితే ఇక్కడ అవి ఆ డొమైన్స్ ఇండియావి కావు, ఆ డొమైన్స్ మొత్తం ఫారెన్ కంట్రీస్వి. వాళ్ళ దగ్గర నుంచి ఆ డొమైన్స్ తీసుకొని వాటిల్లోకి లాగిన్ అయ్యి ఎవరైతే విటులు ఉంటారో
కసితో రగిలిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క యాప్లోకి లాగిన్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవుతారు. సో ఫస్ట్ ప్రైమరీ కాల్ తీసుకునేది ఈ యొక్క అత్త, పిన్ని, కొడుకు వీళ్ళు ఉన్నారు కదా, కొడుకు మేనేజ్ చేస్తూ ఉంటాడు కాల్. ఆ కాల్ ఎవరైతే న్యూడ్ కాల్గా కన్వర్ట్ అవ్వాలో అక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు మహిళలు ఉంటారు. సో ఆ మహిళలే వాళ్ళకి ఒక కాల్ మాట్లాడినందుకు ఒక 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వాళ్ళకి ఇస్తారనమాట. అది హాఫ్ అన్ అవర్ కాల్ కావచ్చు, 1 అవర్ కాల్ కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సో వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క మాస్క్ వేసుకొని వాళ్ళ ఫేస్ని కనిపించకుండా వాళ్ళు మాస్క్ వేసుకుంటారు. సో దాని తర్వాత ఈ యొక్క దందా నడుస్తుంది. అసలు ఒక కుటుంబంలో అత్త, కోడలు, కుమారుడు, పిన్ని వీళ్ళంతా కలిసి ఇలాంటి దందా చేస్తారంటే ఎంత నీచాతి నీచమో ఒకసారి అర్థం చేసుకోండి. అయితే ఆ కొడుకున్నాడు టెక్నాలజీని, ఆ కాల్స్ని, వెబ్సైట్స్ని, పోర్టల్స్ని మేనేజ్ చేసుకుంటున్నాడో అతను తెనాలి, గుంటూరు, రేపల్లె ఇలాంటి చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరైతే కొంచెం అందంగా ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు కొంచెం బాగుంటారు అనుకుంటే అలాంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేయడం అంట. ఇలా కాసేపు కాల్స్ మాట్లాడితే మొత్తం మీకు మీ లైఫ్ సెట్ అయిపోద్ది. ఈవెన్ రోజుకి మీరు కనీసం ఒక 4-5 వేలు సంపాదించుకోవచ్చు. ఒక్క రోజులో 4-5 వేలు సంపాదించుకునే జాబ్ ఏముంది అని చెప్పి వీళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కాల్స్ కనెక్ట్ అయ్యేలా చేయడం, వాళ్ళ ఇంటికాడ ఉండైనా సరే జాబ్ చేసుకునేలా చేయడం, కుదిరితే దగ్గర వీళ్ళ ఇంటికి రమ్మని చెప్పడం, లేదంటే కనుక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లాగిన్ అవ్వమని చెప్పడం. సో సో కస్టమర్ వస్తారు, ఇప్పుడు ఆ కస్టమర్ మీకు రేట్ చెప్తారు, మీరు చెప్పిన తర్వాత ఆ డబ్బులు మన అకౌంట్లో క్రియేట్ అవ్వగానే మీరు వెంటనే బట్టలు రిమూవ్ చేస్తారు అని చెప్పి ఒక కుమారుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ పిన్ని సమక్షంలో చేసే పనులు అన్నమాట ఇవి. నిజంగా సమాజం ఎటుపోతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో అత్త, కోడలు, కుమారుడు వీళ్ళంతా చేసే పనిది. విదేశాలకు చెందిన అశ్లీల పోర్టల్లో లాగిన్ అయ్యి ఈ వ్యవహారం నడుపుతున్నారు. పోర్టల్లోకి వచ్చి తమను ఎంచుకున్న వారికి తొలుత మహిళ మాస్క్తో కనిపిస్తుంది. కోరిన మొత్తం ఖాతాలో జమ అయ్యాక ఏదైతే అంటే 15 మినిట్సా, 20 మినిట్సా, హాఫ్ అన్ అవరా, 1 అవరా వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి, వాళ్ళ యొక్క వాళ్ళ టైంని బట్టి వీళ్ళు డబ్బులు చేస్తారనమాట. అంటే నిర్ధారిస్తారు. ఒక్కొక్క హాఫ్ అన్ అవర్కి రేట్ ఇంత ఉంటుంది, ఒక 1 అవర్కి రేట్ ఇంత. సో వాళ్ళు అడిగిన డబ్బులు మొత్తం జమ అయ్యాక ఖాతాలో నగ్నంగా మరి వాళ్ళు చాటింగ్ చేస్తారు. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు మాట్లాడతారు. అండ్ ఆన్లైన్ వ్యవహారాలు మొత్తం కొడుకు చూసుకుంటున్నాడు. మహిళలను ప్రలోభపెట్టి వివిధ అవసరాలకు ఆశ్రయించిన వారిని కుమారుడు ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. వీరి నివాసానికి తరచుగా మహిళలు వస్తూ పోతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో తీగలాగితే డొంకదిలింది. సో కొద్ది రోజుల క్రితం ఆ ఇంటికి వెళ్ళిన పోలీసులకు 55 సంవత్సరాలు దాటిన 2 మహిళలు మాత్రమే కనిపించారు. మనస్పర్ధల నేపథ్యంలో కొన్ని నెలలుగా కోడలు వీరితో ఉండడం లేదు. వ్యవహారం బయటికి రావడానికి ఈ మనస్పర్ధలు కూడా కారణంగా చెప్తున్నారు. సో పోలీసులు ఆ 2 మహిళలను ప్రాథమికంగా విచారణ చేసి పంపించేశారు. కుమారుడి కోసం ఇప్పుడు వెతుకుతున్నారు. సో న్యాయ నిపుణుల సలహాతో, సూచనలతో కేసు అయితే స్మూటోగా తీసుకున్నారు. కానీ అంతమంది మహిళల్ని ఎలా ట్రాక్ చేశారు 100 మంది వీడియోలు అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఏదైతే కస్టమర్తో కాల్ మాట్లాడిన తర్వాత ఆ వీడియో కాల్స్ని రికార్డ్ చేయించడం, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, అసలు ఎలా ఈ ముగ్గురు దించుతున్నాడు అనే విషయంలో కూడా పోలీసులు ఇప్పుడు నిర్ధారించాల్సి ఉంది. ఈ తెనాల్లో కొనసాగుతున్న న్యూడ్ కాల్ దందా గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.